మీరు చాలా బాగున్నారు అని. థ్యాంక్స్ అండి. అలా బాగా కొంచెం గెటప్ సెట్ అయింది సావిత్రి గారి లుక్. ఆ తర్వాత జూనియర్ సావిత్రి అని ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ పెరగడం టిక్ టాక్ లో ఉన్నప్పుడు. తర్వాత బ్యాన్ అయింది. ఆ వీడియోస్ ని నేను యూట్యూబ్ లో చేసేదాన్ని, యాక్టింగ్ వీడియోస్. అవి చూసి ఇంకా ఫాలోయింగ్ కానీ ఈ మూవీ ఛాన్సెస్ కానీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, సో మూవీస్ ఛాన్సెస్ అనేవి మూవీల్లోకి అలా వెళ్ళడం జరిగింది. సరే, మూవీస్ పెద్ద బ్యానర్, ఐ మీన్ మూవీస్ పెద్ద బ్యానర్స్ చేస్తున్నారు మూవీస్ లో, సో అంతా బాగుంది. సో కంటిన్యూస్ గా మూవీస్ వస్తూ ఉన్నాయి. ప్రెసెంట్ రైట్ నౌ ఏవైతే ట్రెండింగ్ లోనే ఆ మూవీస్ అన్ని చేశారు మీరు. మళ్ళీ సీరియల్స్ ఏంటి అంటే రెండు చేయడానికి అసలు అవ్వదు కదా, అడ్జస్ట్ అవ్వదు కదా. అవును, ఎప్పుడన్నా మనకి కంటిన్యూటీ షూట్స్ అనేవి షెడ్యూల్స్ ఉంటాయి కదా, అవి చూసుకుని యాక్సెప్ట్ చేయడం అట్లా జరుగుతుంది. సో షూట్స్ కానీ ఇంట్లో బాబుకి ఎంతండి ఏజ్ ఇప్పుడు? ఇప్పుడు వాడికి 8 years అండి. ఓన్లీ సింగిల్ కిడ్. సో మీ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్తారు, మీరు ఇలా షూట్స్ కి వెళ్ళినప్పుడు బాబుని ఎవరు చూసుకుంటారు? తను ఒక్కడే వచ్చి ఇంట్లో ఉండడం, హోంవర్క్స్ చేసుకోవడం అవి అలవాటు చేసుకున్నాడు. వావ్, నైస్. ఇంకా హెల్ప్ చేయడానికి కొంచెం పేరెంట్స్ ఆంధ్రాలో ఉండడం, ఇక్కడికి రావడం కుదరదు అనమాట. ఓకే, సో కష్టం అవుతుందని వాళ్ళు ఇంకా తనే అలవాటు చేయించా అనమాట. ఓకే, ఎక్కడండి మీ ప్రాపర్? ఎక్కడ? ప్రాపర్ ఆంధ్ర అండి, ఏలూరు జిల్లా వస్తుంది, కలిదిండి. ఓకే. సో వెరీ నైస్, బాగుందండి, ముచ్చటగా అనిపిస్తుంది మీ పెయింటింగ్ మీరు సగం వేసేసరికి. సో జర్నీ, మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది రేవతి గారు? ఆయన బాగా సపోర్ట్ చేస్తారండి. నీకు టాలెంట్ ఉంది, నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేసుకో, ఎవరు నిన్ను వద్దు అనడానికి ఎలిజిబుల్ కాదు, నీకున్న ఆర్ట్స్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకో, నేను డిస్కరేజ్ ఏం చేయను, నీ ఇష్టం అంటారు. ఎలా చేస్తారు? లైక్ అంటే ఇంట్లో ఇప్పుడు ఎడిటింగ్ అంతా కూడా మీరే చేస్తా అంటున్నారు, మీ హస్బెండ్ కుకింగ్ కి వాటికి కూడా హెల్ప్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఓకే, బికాజ్ ఇందాక కూడా కూర్చొని నేను ఒక షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు మీరు ఖాళీగా ఉండకుండా ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో నాకు అదే అనిపించింది, అస్సలు ఖాళీ ఇవ్వరు అనుకుంటా అని చెప్పేసి. మేబీ మీకు మిగతా వేరే విషయాల మీద కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఉండదు. లైక్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనేసరికి చాలా లోపల పొల్యూషన్ ఎక్కువగా ఉంటది కదా, ఏదో గాసిప్స్ అనో లేకపోతే ఏదో ఒకటి ఉంటది, కానీ అసలు నాకు మా పేరెంట్స్ కి కూడా కాల్ చేయడానికి ఒక్కోసారి టైం సరిపోదు. ఓకే, ఇంకా అమ్మాయి వాయిస్ మెసేజ్, అమ్మ ఖాళీ ఉన్నప్పుడు కాల్ చేయమ్మా అని చెప్తుంది. ఇంకా ఈ జర్నీలో కూడా నేను ఇక్కడ కూర్చోవడం కాదు, వచ్చేటప్పుడు జర్నీలో కూడా నేను ఆన్ ద వేలో కూడా ఎడిట్ చేసుకుంటూ వచ్చాను. అవునా, అసలు టైం వేస్ట్ చేయట్లేదు మీరైతే? లేదు. జనరల్ గా మీరు వేసే ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ లో వాట్ ఈస్ ద స్పెషల్ అండి? అంటే లైక్ అంటే ఫస్ట్ మీరు వేసిన ఆర్ట్ ఏంటి? అర్ధనారీశ్వరులు వేసానండి మొన్న శివరాత్రికి. ఓకే, మీ ఫస్ట్ పెయింట్ అదేనా? వాటర్ ఫ్లోటింగ్ ఆర్ట్ అయితే అది. ఓకే, నేను ఫస్ట్ వేసింది ఏంటంటే కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు క్లాస్ చెప్తుంటే క్లాస్ బోరింగ్గా ఉందని చెప్పి పక్కన నోట్స్ మీద ఉన్న ఫ్లవర్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రా చేశాను. ఫ్రెండ్స్ అందరూ చూసి అసలు ప్రింట్ లాగా ఉంది, చాలా బాగా వేసావు అని సార్ కూడా చూసి మా లెక్చరర్ బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే, ఎంత బాగా డ్రా చేస్తున్నావు అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నాలో ఆర్టిస్ట్ కూడా ఉందా అని. సో అలా మీలో మల్టీ ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్క ఆర్టిస్ట్ కాదు. అలా ఒక 15 బుక్స్ దాకా అయినాయి. ఇప్పుడు ఇంట్లో అన్ని పెయింటింగ్స్ ఉంటాయి, చాలా ఫ్రేమ్స్ అయ్యి చేయించి ఉంచాను. ఓన్లీ ఇలాంటివేనా లేకపోతే మనుషుల్ని కూడా వేస్తారా? మనుషుల్ని కూడా వేస్తాను, అంటే ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ కి వేయట్లేదు. ఓకే, మామూలుగా అయితే నేను పెన్సిల్ స్కెచెస్ అవి వేస్తుంటాను. ఇప్పుడు పెన్సిల్ స్కెచ్ మీ దగ్గర పెట్టేసేసి నా పిక్ వేయమంటే వేసేస్తారా? ఓకే, ఫొటోస్ పంపించినా లేకపోతే డైరెక్ట్ గా ఎదురుగా కూర్చున్నా సరే వేయగలను, పెయింటింగ్స్ కూడా వేయగలను. ఓకే, ఎంతసేపు పడుతుంది? ఇదైతే చాలా తొందరగా చేసేస్తున్నారు. అదైతే ఇది మనం సింపుల్ గా లోగో తీసుకున్నాం కాబట్టి, లేకపోతే దేవుడి రూపాలు అట్లాంటివి అయితే ప్రతిదీ నీట్గా డీటెయిలింగ్ చేయాలి, టాప్ టు టోయ్ అని చాలా టైం పడుతుంది. 3 hours 4 hours పడుతుంది. ఇందాక మీకు చూపించిన లక్ష్మీ నరసింహస్వామిది అయితే 4.5 hours పట్టింది కంప్లీట్ చేయడానికి. కానీ ఈ 4.5 hours లో సడన్ గా ఇంటికి మీ బాబు వచ్చో లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలు వచ్చో కొంచెం కదిపినా మొత్తం వేస్ట్ ఆఫ్ టైమే కదా. అవునవును. అబ్బా, కానీ చాలా కష్టం అండి, ఎంత డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. అలా ఎప్పుడైనా జరిగిందా?
వెంకటేశ్వర స్వామి నామే కాస్త కలర్ ఎక్కువ పడి మునిగిపోయిందండి. ఓకే. నేను ఆ వీడియో కూడా చాలా మందికి రీచ్ అయింది. జస్ట్ నేను క్యాజువల్గా బ్యాక్గ్రౌండ్లో అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది అన్నీ ఓపెన్గా చెప్తాను, ఏముంది హైడ్ చేయడానికి ఏం లేదులే అన్నట్లుగా చెప్తా, ఇలా జరిగింది అని. సో చాలా మంది రెస్పాండ్ అయ్యారు. తర్వాత నామం నెక్స్ట్ డే దాన్ని కలుపుదాము అని చూస్తే కలవట్లేదు, అది మాత్రమే సపరేట్గా ఫ్లోట్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ రోజు మార్నింగే నాకు యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఇంకా అదంతా చూసి నేను 6 years నుంచి యూట్యూబ్ చేస్తాను. మా బాబు చిన్నప్పటి నుంచి 2017 అప్పటి నుంచి నేను ఆర్ట్స్ ఇవన్నీ డ్రా చేయడం స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. ఓన్గా అయితే బుక్స్లో చేసేదాన్ని చిన్నప్పుడు. సో ఇలా చేసి ఎంత అప్లోడ్ చేసినా ఎక్కువ రీచ్ ఉండేది కాదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ని, వ్యూస్ గురించి రీచ్ గురించి ఆలోచించకుండా. కానీ ఈ మధ్యన ఇన్నాళ్ళకి ఇలా కష్టానికి ఫలితం దక్కుతుందా అనిపించి హ్యాపీగా అనిపించింది. సో అది ఒకటి కాస్త స్పాయిల్ అయింది. స్పాయిల్ అనేది కాదు, మీకు అదొక బ్లెస్సింగ్. దేవుడు అట్లా టెస్ట్ చేశాడు అన్నమాట. అదొక మెసేజ్ లా అనిపించలా మీకు? అవును, బాగుంది కదా. మార్నింగ్ అట్లా అయింది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ చేసి మళ్ళీ కూర్చున్నాను. 7:30 కంప్లీట్ అయింది. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే 2 సార్లు వేసేసరికి ఈవినింగ్ 7:30 అయింది. సో ఎలా అయినా నేను వేయాల్సిందే, నన్ను ఎందుకో టెస్ట్ చేస్తున్నారు గోవిందరాజులు అని చెప్పి. లేదు, ఇంతకీ ఏంటంటే నేను ఇప్పటిదాకా తిరుపతి దర్శనానికి వెళ్ళలేదు. నాకు అదొక మనసులో ఎక్కడో అనిపిస్తూ ఉంటది. మా బాబు నాకు పుట్టాడు కానీ వాడు వెళ్ళాడు. నేను ఏదో 5 months అప్పుడు మొక్కుంటే తీసుకువెళ్ళారంట. నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన స్వామివారి దర్శనానికి వెళ్ళా. ఎప్పుడు ఆయన తీసుకువెళ్తాడా అని వెయిట్ చేస్తున్నాను. ఇలా ఆయన నాకు ఈ సబ్స్క్రైబర్స్ పెరగడం, నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా వాటర్ ఆర్ట్ గురించి కష్టపడ్డం, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రిజల్ట్ అంతా చూసి కలుపుతుంటేనేమో ఆయన అట్లా నామం తేలడం అంతా ఏదో కోఇన్సిడెన్స్ లాగా అనిపించి ఏదో చమత్కారం ఆడుతున్నట్లుగా అనిపించింది నాకు. అది కూడా వీడియోలో చెప్పాను, చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారు. బట్ రియల్లీ వండర్ఫుల్ అండి. లైక్ అంటే జర్నీ మీది చాలా బాగుంది, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఇప్పటిదాకా 9 years కంప్లీట్ అయిందండి. నేను 21 years అప్పుడే మ్యారేజ్ అయింది, వెంటనే బాబు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.